29th జూలై రోజున డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు కంటిన్యూస్‌గా ఎక్స్‌పోస్ట్‌లో ఒక అరౌండ్ 8, 9 ట్వీట్స్ ఒక సేమ్ టాపిక్‌కి సంబంధించి పెట్టారనమాట. అది ఏంటి అంటే, ఎవరైనా సరే అంటే ఒకవేళ క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ద సెన్స్ డ్రైవింగ్ రిలేటెడ్, ఖచ్చితంగా డ్రైవింగ్ రిలేటెడ్ డీయూఐయో లేకపోతే సీరియస్ యాక్సిడెంటో లేకపోతే ఇంకా అలాంటి కేసులు ఏమన్నా ఎవరి మీదైనా ఉంటే మాత్రం, అలాంటి సిట్యుయేషన్‌లో ఎవరైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా మేము వీసా రివోక్ చేస్తాము. ఆల్సో వి విల్ మేక్ ష్యూర్ దే డోంట్ కమ్ బ్యాక్ ఇంటూ యునైటెడ్ స్టేట్స్ అని చెప్పేసి ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్‌పోస్ట్స్, అంటే ఒక అరెస్ట్ అయినటువంటి కొంతమంది గురించి పెట్టారనమాట. సో నేను స్క్రీన్ షాట్స్ అవి మెన్షన్ చేస్తా ఇక్కడ. ప్రస్తుతం ఏంటంటే డ్రైవింగ్ వాళ్ళు చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. మీరు గాన చూస్తే రీసెంట్‌గా ఇప్పుడు ఈ ట్రక్ డ్రైవర్స్ మీద ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇండియాకి సంబంధించిన వాళ్ళు ట్రక్ డ్రైవర్స్ ఎవరున్నా సరే, ఇండియా అని కాదు జనరల్‌గా ట్రక్ డ్రైవర్స్ మీద తీసుకుంటున్నారు. ఎవరైనా సరే ఇల్లీగల్‌గా ఉన్నా లేకపోతే అది వేరే జరుగుతుంది. బట్ ఏంటంటే ఇల్లీగల్‌గా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు గానీ, లేకపోతే వాళ్ళకి ఇంగ్లీష్ రాకుండా డ్రైవింగ్ చేస్తున్నటువంటి వాళ్ళు గానీ, లేకపోతే అన్‌డాక్యుమెంటెడ్ ఇల్లీగల్ డ్రైవర్స్ గానీ, సో ఇలాగా కొంత క్రాక్‌డౌన్ అనేది స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్‌గా వార్న్ చేశారనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీరు లాస్ట్ వరకు చూడండి. ఎస్పెషల్లీ డ్రైవింగ్ రిలేటెడ్. ఓకే. సో అన్ని విషయాలు ఈ పర్టికులర్ వీడియోలో నేనైతే షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వాళ్ళు ఎక్స్‌పోస్ట్‌లో ఏం మెన్షన్ చేశారో ఒకసారి చూద్దాం. ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ కీపింగ్ రెక్లెస్ ఫారెన్ డ్రైవర్స్ ఆఫ్ అవర్ స్ట్రీట్ బై రివోకింగ్ వీసాస్ అండ్ డినయింగ్ ఫర్దర్ ట్రావెల్ టు United States. The State Department is keeping our streets safe from foreign nationals who drive impaired, disregard laws and endanger Americans. So, మెయిన్ వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరైనా సరే చాలామంది ఎట్లా అంటే రోడ్ల మీద అసలు ఇష్టం వచ్చినట్టు స్పీడింగ్ చేయటము, తర్వాత అది ఇండియన్సే చేస్తారని వాళ్ళు చెప్పట్లేదు, ఫారెన్ నేషనల్స్ అని చెప్తున్నారు అనమాట క్లియర్గా. సో జనరల్గా డియూఐలో ఎక్కువ మన వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకు అంటే చూశాను నేను కూడా ఇండియాలో కానీ లేకపోతే బయట ఎక్కడైనా కానీ, అదేంటంటే మనం తాగితే బాగా నడుపుతాంలే అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఉంటుంది అది 100%. ఏంటంటే ఏముంది మనం తాగేసి వెళ్ళిపోవచ్చు అని. కొంతమంది అయితే అసలు ఒక్కొక్కసారి ఏ స్టేట్లో కారు నడుపుకుంటూ వెళ్తారంటే డ్రింక్ చేసి పార్టీలు అయిపోయిన తర్వాత, ఫంక్షన్లు అయిపోయిన తర్వాత, సో చాలా వర్స్ట్ కండిషన్లో కూడా నడుపుకుంటూ వెళ్తారనమాట. అలాంటి సిచ్యువేషన్స్లోనే చాలా యాక్సిడెంట్లు జరిగిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మీతో పాటు వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది. ఎవరైనా సరే ఎవరైనా డ్రింక్ చేసి నడుపుతున్నారనుకోండి, వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది. చాలామంది ఈ డ్రింక్ అండ్ డ్రైవ్‌లో దొరుకుతున్నారు, తీసుకెళ్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, పంపిస్తున్నారు. ఆ లిమిట్ కన్నా కొంచెం ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళని ఒకరోజు అరెస్ట్ చేసి పంపించడమో ఏదో సంథింగ్ చేస్తారు. కానీ ఓవర్ లిమిట్ ఉందనుకోండి, ఎంత డేంజర్ అంటే ఫ్యామిలీని తీసుకెళ్తుంటారు. కొంతమంది ఫ్యామిలీస్ పార్టీస్‌కి వెళ్తూ ఉంటారు. అంటే మన పిల్లలు అందరినీ కూర్చోబెట్టుకొని వెళ్ళిన చోట ఫుల్‌గా తాగేస్తారు. తాగేసేసి నడుపుకుంటూ వెళ్ళిపోతారు. ఏం కాదులే అనుకుంటూ. ఎందుకంటే చెప్పలేం, టైం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. బై మిస్టేక్ ఎక్సలేటర్ బ్రేక్ దొక్కబోయి ఎక్సలేటర్ తొక్కారంటే అయిపోతుంది. లేకపోతే ఎదురుంగా వచ్చే వెహికల్స్, ఇంకా అట్లీస్ట్ అమెరికా లాంటి కంట్రీలో ఏంటంటే మధ్యలో జంక్షన్స్ ఉంటాయి. అటు ఇటు రెండు పక్కన లేన్స్ ఉంటాయి కాబట్టి లేన్ డ్రైవింగ్ ఉంటుంది ప్రాపర్‌గా. కానీ ఏంటంటే మిడిల్ లేన్‌లో అటు ఇటు కాకుండా వెళ్తూ ఉన్నారనుకోండి డ్రింక్ చేసినప్పుడు, ఎవరైనా స్పీడ్‌గా వచ్చి గుద్దేశారంటే అటు వాళ్ళకి డేంజర్, ఇటు వీళ్ళకి డేంజర్. సో కాబట్టి ఎవ్వరు డ్రింక్ అండ్ డ్రైవ్ మాత్రం అస్సలు చెయ్యకండి. పొరపాటున కూడా చేయకండి. మీ వీసా రివోక్ అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే వీసా రివోక్ అయ్యేది, మళ్ళీ ఇండియా వెళ్ళి మళ్ళీ స్టాంపింగ్ చేయించుకొని మళ్ళీ వచ్చేవాళ్ళు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే దే డోంట్ లెట్ యూ కమ్ బ్యాక్ టు అమెరికా అగైన్ అనమాట. ఓకే. సో ఒక సిరీస్ ఆఫ్ ఎక్స్ పోస్టులు మెన్షన్ చేశారు. ఒక్కసారి చూద్దాం మనం. దీంట్లో ఒక 2-3 పోస్టులు చూపిస్తాను నేను మీకు. సో ఏ ఫారెన్ నేషనల్ వాజ్ అరెస్టెడ్ ఫర్ DUI అండ్ కాజింగ్ ఇంజురీ టు అనదర్ పర్సన్. ఫారెనర్స్ హూ థ్రెటన్ అమెరికన్ లైఫ్స్ ఆరెంట్ వెల్కమ్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్, వీసా రివోక్డ్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేశారు. ఇవన్నీ కంటిన్యూస్గా పెట్టారు అసలు ఒకే రోజు. వన్ ఫారెన్ నేషనల్ వాజ్ అరెస్టెడ్ ఫర్ డ్రైవింగ్ విత్ ఏ హెరాయిన్ అండ్ ఏ బ్లడ్ ఆల్కహాల్ లెవెల్ మోర్ దెన్ 3 times ద లీగల్ లిమిట్. ఓకే, చూడండి, మోర్ దెన్ 3 times లీగల్ లిమిట్ అంటే మరి కరెక్ట్ కాదు కదా. అంటే ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ కాకపోతే అంత ఉండి డ్రైవింగ్ చేస్తారు వాళ్ళు. సో అది అస్సలు 100% కరెక్ట్ కాదు. తర్వాత ఇంకొకటి, అండర్ ప్రెసిడెంట్ ట్రంప్ ద స్టేట్ డిపార్ట్మెంట్ విల్ కంటిన్యూ టు రివోక్ ద వీసాస్. ఇలాగా
సిరీస్ ఆఫ్ ట్వీట్స్ పెట్టారనమాట. ఎవరెవరిని అరెస్ట్ చేశారు. చాలా సీరియస్ క్రైమ్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళు పెట్టిన ఎక్స్‌పోస్ట్‌లో. నేను అన్నీ ఇక్కడ మెన్షన్ చేస్తా వన్ బై వన్ మీరు చదువుకోండి. సో, ఇప్పుడేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆలు ఆహ్, సివిలు, క్రిమినల్ ఈ 2 రకాలుంటాయి. జనరల్‌గా సివిల్‌లో ఏమొస్తాయి మామూలుగా కొంచెం లైట్ ఓవర్ స్పీడింగ్ వచ్చి తర్వాత సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. లేకపోతే ఫోన్ యూజ్ చేస్తున్నారు. సో, ఇలాంటి బేసిక్‌వన్నీ అంటే ఎనక లైట్ ఎలగట్లేదు. లేకపోతే ఇండికేటర్స్ పనిచేయట్లేదు. సో, ఇవి కూడా రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఎవరైనా పట్టుకున్నారు, ఆపారు అంటే పెట్రోలింగ్ పోలీసు టికెట్ ఇస్తారు దానికి. ఓకే. స్పీడింగ్‌కి గూడా ఏంటంటే, ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క స్పీడింగు ఒక్కొక్క క్రిమినల్ లా కింద ఉంటది. ఒక్కటి కొంత సివిల్ లా కింద ఉంటది. సో, ఇవన్నీ స్టేట్ బై స్టేట్ చేంజ్ అవుతాయన్నమాట. మరి క్రిమినల్‌కొచ్చేటప్పటికి ఏమవుతదంటే డీయూఐ అది మెయిన్ సీరియస్. డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లూయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ ఒకటి, డ్రైవింగ్ ఇంటాక్సికేషన్ మెయిన్ అదొకటి. ఇందాక చదివిన ట్వీట్‌లో ఉంది గదా! ఇంటాక్సికేషన్ ఒకటి. తర్వాత రెక్‌లెస్ డ్రైవింగు, హై స్పీడ్ డ్రైవింగు, పోలీస్ చేజులు జరుగుతా ఉంటాయి. సో, ఇవన్నీ ఏంటంటే క్రిమినల్ కిందకొస్తాయన్నమాట. తర్వాత లైసెన్స్ లేకపోయినా కారు నడపడం అది కూడా క్రిమినల్ అఫెన్స్ కిందకే వస్తది. సివిల్ కిందకి రాదు. సో, ఇలాగా చాలా సీరియస్ అఫెన్సెస్ అన్నీ వాళ్ళేంటంటే ఇంకా సీరియస్ తీసుకోబోతున్నారు. ఒకటేంటంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న డిసెంబర్‌లో చాలా వీసాలు రివోక్ చేశారు గదా! డీయూఐ ఎవరెవరికైతే అరెస్ట్ రికార్డ్ ఉందో వాళ్ళందరి డీయూఐ ఉన్న వాళ్ళందరి వీసాలు రివోక్ చేశారనమాట. అసలు యాక్చువల్‌గా వీళ్ళు ప్రాసెస్ ఏంటి? అసలు జనరల్‌గా ఇప్పుడు ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ డీయూఐలో ఎవరైనా దొరికారనుకోండి అంటే అరెస్ట్ చేయాల్సిన సిట్యుయేషన్ వస్తే యాక్చువల్‌గా ప్రాసెస్ ఏంటి అంటే, వాళ్ళని అరెస్ట్ చేస్తారు గదా! లోకల్ పోలీస్ అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత ఏమవుతదంటే, వాళ్ళని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన చోట అక్కడ మీ బయోమెట్రిక్స్ అనేవి తీసుకుంటారు. బయోమెట్రిక్స్ తీసుకున్న తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే బయోమెట్రిక్స్ తీసుకుంటారో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ బయోమెట్రిక్స్ అనేవి డేటా షేర్ అవుతది ఎఫ్‌బీఐ వాళ్ళకి. ఎందుకంటే ప్రతి చోట ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా క్రిమినల్ రిలేటెడ్ జనరల్‌గా ఏంటంటే ఈ ఎఫ్‌బీఐ వాళ్ళు డేటా మ్యాచింగ్ అనేది చేసుకుంటారు. ఇది ప్రతి కంట్రీలో సర్వసాధారణము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో అయినా ఏదైనా ఒక గల్లీలో ఒక దొంగతనం ఏదైనా జరిగిందంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫింగర్ ప్రింట్స్ అవి కలెక్ట్ చేస్తారు ఆ దొంగతనం జరిగిన ఇంట్లో. అవేంటంటే ఎగ్జిస్టింగ్ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ దగ్గర ఉన్న వాటితోటి మ్యాచ్ చేసి చూస్తారనమాట. కరెక్ట్‌గా అవుతున్నాయా లేదా అని. అంటే లోకల్‌గా రెగ్యులర్‌గా ఎళ్ళేటువంటి దొంగలు ఇట్లా ఉన్నారనుకోండి. ఆ ఫింగర్ ప్రింట్స్ ప్రకారం అయితే వీళ్ళే చేశారని తెలుస్తది వాళ్ళకి. అలాగా ఇప్పుడేంటంటే ఈ ఎఫ్‌బీఐ వాళ్ళు ఏదైనా డేటా మ్యాచింగ్ చేయొచ్చు. అంటే ఏ సిట్యుయేషన్‌లో అయినా ఏ క్రిమినల్ రిలేటెడ్ ఎక్కడైనా ఏదైనా ఇష్యూ జరిగినా అట్లాంటి వాటి కోసం వీళ్ళు ఈ ఫింగర్ ప్రింట్స్ అన్నీ సేకరించి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. సో, మీ డేటా వాళ్ళ దగ్గరికెళ్తది. ఒక్కసారి వాళ్ళ దగ్గరికెళ్ళిన తర్వాత ఏమవుతదంటే అది వాళ్ళు ఈ యూఎస్‌సిఐఎస్ వాళ్ళతో, డీహెచ్ఎస్ వాళ్ళతోటి అందరూ వీళ్ళంతా ఇప్పుడేంటంటే కొలాబరేషన్‌లో పనిచేస్తున్నారు గదా! సో, కంపల్సరీ రీసెంట్‌గా ఫెడరల్ రిజిస్టర్‌లో గూడా ఒక రూల్ గూడా పెట్టారు. ఏంటంటే మీరు ఏదైనా ఇమిగ్రేషన్ అప్లై చేస్తే కంపల్సరీ వాళ్ళేంటంటే ఎఫ్‌బీఐ చెక్స్ చేసుకుంటారనమాట. అంటే యాస్ పార్ట్ ఆఫ్ వాళ్ళ రొటీన్ దాంట్లో అంటే మీకు ఎటువంటి ఇష్యూస్ లేవు అని జెప్పి చెక్ జేసుకుంటారు అని జెప్పి గూడా ఆ మధ్యాహ్నం ఒక రూల్ వచ్చింది. సో, ఇలాగా వాళ్ళేంటంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌లు గూడా చేసుకుంటారు. సో, మీ డీటెయిల్స్ అన్నీ ఎఫ్‌బీఐకెళ్తాయి. ఎఫ్‌బీఐకెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళేంటంటే ఈ ఈ స్టే ఇన్ఫర్మేషన్ అంతా స్టేట్ డిపార్ట్‌మెంట్‌కి పంపించి మీ వీసా రివోక్ చేయమని చెప్తారనమాట. సో, స్టేట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మీకు ఈమెయిల్ పెట్టడమో లేకపోతే వాళ్ళు మీకు లెటర్ రాయడమో వాటెవర్ ఇట్ ఈస్ మీ వీసా రివోక్ అవుతది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మీరు చాలామంది ఇంతకుముందు ఏంటంటే, ఏముంది వీసాయే గదా! రివోక్ అయితే అయిపోయింది, ఎక్స్‌పైర్ అయితే అయిపోయింది. మళ్ళీ ఇండియాలో స్టాంపింగ్ ఏయించుకొని వచ్చేవాళ్ళు. ఇదివరకు అలా నడిచింది. ఇప్పుడు వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌పోస్‌లో ఏం మెన్షన్ చేశారంటే, మేము మళ్ళీ ఎనక్కి రానివ్వము. అంటే మీకు పొరపాటున గాని వీసా ఏ రీజన్ కిందన ఇలాంటి అరెస్ట్ జరిగి, క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్‌లో మీరు ఇన్వాల్వ్ అయ్యి కనక, సో, మీరు అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఇంకా మీకు మళ్ళీ వెనక్కి రావడానికి ఉండదు. సో, ఎందుకంటే మీరిప్పుడు 10 ఏళ్ళు అమెరికాలో ఉన్నారు, 15 ఏళ్ళు అమెరికాలో ఉన్నారు, ఒక లైఫ్ సెక్యూర్ చేసుకున్నారు, వీసా ఎక్స్‌పైరీ మీ రివోక్ అయిపోయింది. ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్సులు రావట్లేదు వీసా రివోక్ అయిపోతే. అన్నీ లింక్ పెడుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్‌వేర్ వచ్చి డేటా మొత్తం మ్యాచ్ చేస్తుంది. సో, ఈ రకంగా రోజు రోజుకి కొత్త రూల్స్ వస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మీ వీసా రివోక్ అయిపోయిన తర్వాత మీరు డొమెస్టిక్ ట్రావెల్ చేయడానికి ప్రాబ్లమ్ అయితుంది. ఇండియా ఎళ్లి స్టాంపింగ్ చేయించుకుంటే స్టాంపింగ్ అవ్వకపోతే మీ అమెరికా లైఫ్ డ్రీమ్ మొత్తం నాశనం అయిపోతది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఒక్క సింపుల్ డీయూఐ తోటి పోతదనమాట. డీయూఐ ఒక్కటే గాదు యాక్సిడెంట్స్ ఉంటాయి. చాలామంది హిట్ అండ్ రన్ చేస్తా ఉంటారు. చాలామంది చేసేటువంటి ఫారెన్‌లో ఒకటేంటంటే నన్నెవడు చూడలేదులే అనుకుంటారనమాట. ఇలాంటి కేసులు చాలా రీసెంట్‌గా ఈ బాడీ క్యామ్ ఫుటేజ్‌లు ఉంటాయి గదా!
మన ఇండియన్స్ అరెస్ట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాడీ క్యామ్ ఫుటేజ్‌లో గనక మీరు ఆ పర్టిక్యులర్ యూట్యూబ్ ఛానెల్ ఉంటది. వాళ్ళ దాంట్లో చూస్తే వాళ్ళేంటంటే ఎళ్ళిపోతారు. ఏమో అని ఏముంది మనం ఎవరో చూస్తారు దాన్ని. ఎవరో వీడియో తీస్తారు. ఎవరో ఫోటో తీస్తారు. సో, చివరికేంటంటే అరెస్ట్ అవ్వాల్సొస్తదనమాట. ఒక సింపుల్ మన ఇండియన్ కపులే నేను బాడీ క్యామ్ ఫుటేజ్ వీడియో చూసాను. వాళ్ళు సింపుల్‌గా వాల్మార్ట్ కార్ పార్క్‌లో కార్ రివర్స్ చేస్తూ ఎనక కారుకి గుద్దారు. ఆ గుద్ది వాళ్ళు బయటకొచ్చి చూసుకొని ఆ చిన్న డ్యామేజేగా ఏముందిలే అటు ఇటు చూసి ఎవ్వరు చూడలేదని చెప్పేసి ఎళ్ళిపోతే పక్కన వాళ్ళ బ్యాడ్ టైమ్ చూడు. పక్కన కార్‌లో ఎవరో కూర్చొని మామూలుగా జనరల్‌గా ఇప్పుడు వైఫ్‌లు షాపింగ్‌కెళ్తే హస్బెండ్‌లు అలా కూర్చొని ఉంటారు కదా! అలా కూర్చొని ఉన్న ఆమె చూసిందంట. సో, చూసి టక్కన వాళ్ళు పారిపోవటం అదంతా ఫోన్‌లో వీడియో తీసింది. వీడియో తీసి ఆ కార్ ఓనర్ రాంగానే చెప్తే ఎంబటే పోలీసుల్ని పిలిస్తే వాళ్ళు ఆ కార్‌ని ఎతికి చేజ్ చేసి పట్టుకొని అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఓకే. చాలా సింపుల్ అది. జస్ట్ రివర్స్ చేస్తుంటే బై మిస్టేక్ తగిలింది అంతే. అదేం పెద్ద ఇష్యూ కాదు. సో, దానివల్ల ఇప్పుడు రిస్క్ ఏంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌లో వీసా హోల్డర్ ఎవరైనా ఉంటే వీసా రివోక్ అవుతది. ఎందుకంటే ఒక్కసారి అరెస్ట్ అంటే అతన్ని క్లియర్‌గా బాడీ క్యామ్‌లో చూపెట్టారు. చేతులు ఇలా వెనక్కి పెట్టుకొని హ్యాండ్ కఫ్స్ ఏసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి తర్వాత జనరల్‌గా ఫైనో ఏదో వాటెవర్ ఇట్ ఈస్ ఆ రొటీన్ రూల్ లేకపోతే కోర్ట్‌కి రమ్మంటం అదంతా చేసిన తర్వాత వదిలేశారు. బట్ అక్కడ తప్పేంటి అంటే ఆహ్, ఇది హిట్ అండ్ రన్ అనమాట. అది ఏదన్నా గానియండి సీరియస్ డ్యామేజ్ గాదు, ఇంకోటి గాదు. ఒక గీత పడ్డది వాటెవర్ ఇట్ ఈస్ సింపుల్ డాష్ బోర్డ్ మీద ఒక నోట్ పెట్టండి మీరు. ఓకే. ఇది నా ఫోను నంబరు. ప్లీజ్ టాక్ టు మీ. ఐ విల్ సార్ట్ ఇట్ ఔట్. ఎందుకంటే ఇన్స్యూరెన్సే గదా! ఎండ్ ఆఫ్ ద డే మీరేం డబ్బులు పెట్టే పనేం లేదు గదా! సో, ఇంకొకటి ఇన్స్యూరెన్స్ లేకుండా డ్రైవ్ జేయకండి. అది వెరీ సీరియస్. అలాంటి సిట్యుయేషన్‌లో గాన యాక్సిడెంట్ అయిందంటే మాత్రం చాలామంది డబ్బుల కక్కుర్తిపడి ఇన్స్యూరెన్స్ తీసుకోరు. ఇన్స్యూరెన్స్ ఎక్కువ కాస్ట్ అయితుందని చెప్పి ఇన్స్యూరెన్స్ లేకుండా నడుపుతారు. అసలు ఫారెన్‌లో ఇన్స్యూరెన్స్ లేకుండా నడపటం అంత వరస్ట్ థింగ్ ఇంకోటి ఉండదనమాట. ఓకే. తర్వాత ఈ హిట్ అండ్ రన్ను, ఇన్స్యూరెన్స్ లేకుండా నడపటం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపటం. చాలామందేంటంటే మాకు డ్రైవింగ్ పర్ఫెక్ట్‌గా వచ్చు అనుకుంటారు. ఇంటర్నేషనల్ లైసెన్స్ తీసుకొచ్చుకొని నడుపుతా ఉంటారు ఇండియా నుంచి. మీరొకటి గుర్తుపెట్టుకోండి. ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద నడపొచ్చు. ద మూమెంట్ యూ ల్యాండ్ ఇన్ అబ్రాడ్ ఆ రోజు నుంచి 1 ఇయర్ మాత్రమే ఇంటర్నేషనల్ లైసెన్స్ వాలిడ్. మీకు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇండియాలో ఇచ్చేటప్పుడు 1 ఇయర్‌కే ఇస్తారు గుర్తుపెట్టుకోండి. కానీ మీరొచ్చిన తర్వాత 2 ఇయర్స్ అమెరికాలో ఉన్న తర్వాత మళ్ళీ హాలిడేస్‌కి ఇండియా ఎళ్ళినప్పుడు మళ్ళా ఇంటర్నేషనల్ లైసెన్స్ తెచ్చుకొని నేను 1 ఇయర్ నడుపుకుంటా అంటే కుదరదు. సో, దాని రూల్ ఏంటంటే ఫస్ట్ మీరు ల్యాండ్ అయినప్పుడు మాత్రమే 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంటది. అదొకటి చెక్ చేసుకోండి మీరు. ఓకే. రూల్స్ తెలియకుండా నడపకండి. కొత్త స్టేట్‌కి ఎక్కడికన్నా ఎళ్ళినప్పుడు అక్కడ ఏమైనా డిఫరెంట్ రూల్స్ ఏమైనా ఉంటే ముందే తెలుసుకోండి. బిఫోర్ హ్యాండ్ ఏంటంటే ఆ స్టేట్‌లో స్పీడింగ్ రూల్ ఏంటి? ఒక స్టేట్‌లో ఇప్పుడు 80 కిలోమీటర్స్ ఒక 80 మైల్స్ ఒక స్పీడింగ్ ఉండొచ్చు. లేకపోతే 60 మైల్స్ ఉండొచ్చు. లేకపోతే ఇవన్నీ మారుతూ స్టేట్ టు స్టేట్ మారుతూ ఉంటాయి. లోకల్ రోడ్లు, డొమెస్టిక్ రోడ్లలో 20 కిలోమీటర్స్, 20 మైల్స్ వాటెవర్ ఇట్ ఈస్ ఇలా ఉంటూ ఉంటాయి. సో, అది దాటినా గూడా చాలా సీరియస్ అనమాట. ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయంటే చివరికి ఇమిగ్రేషన్ వాళ్ళ దగ్గరికెళ్తే మీ వీసా రివోక్ చేస్తారు. సో, వీసా రివోక్ చేసిన తర్వాత ఇంక మీరు నెక్స్ట్ టైమ్ ఇండియా ఎళ్ళినప్పుడు అంతే మీరు స్టక్ అయిపోయినట్టు. అది క్లియర్‌గా వాళ్ళు చెప్పారనమాట. డిఫరెన్స్ మెయిన్ ఏంటంటే ఇది మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సివిల్‌కి, క్రిమినల్‌కి డిఫరెన్సెస్ తెలుసుకోండి. ఎస్పెషల్లీ డ్రైవింగ్ అండర్ ఇన్‌ఫ్లుయెన్స్ ఆఫ్ ఆల్కహాల్ మాత్రం అస్సలు చేయకండి. డీయూఐ మాత్రం అస్సలు చేయకండి. క్యాబ్‌లో ఎళ్ళండి. లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ ఒద్దు. మన దగ్గర ఓవర్ కాన్ఫిడెన్స్‌ని చాలామంది మస్తు తోలుతారా మామ నీకెందుకు ఏమనుకున్నావురా అంటారనమాట ఒక్కొక్కళ్ళు. నేను చాలామందిని చూసా. ఓకే. ఒద్దు. ఓవర్ కాన్ఫిడెన్స్ ఒద్దు. ఎవరైనా సరే డ్రైవ్ చేయగలన కాన్ఫిడెన్స్ ఉండటం వేరు. కానీ ఏంటంటే మీ వల్ల మీకు ప్రమాదము, వేరే వాళ్ళకి ప్రమాదము, మీ వీసా పోతది. మీ లైఫ్ అంతా మొత్తం అమెరికన్ డ్రీమ్ అంతా షాటర్ అయిపోతది కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఓకే ఫ్రెండ్స్. ఇది వీడియోలో చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ. బై బై. హావ్ ఎ గుడ్ డే.